2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షల పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన భారీ ఛార్జ్షీట్ స్వీకరించడంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. 13 మంది నిందితులపై సీబీఐ దాఖలు చేసిన 20,000 పేజీల ఛార్జ్షీట్, ఇతర పత్రాల పరిశీలన పూర్తయినట్లు స్పెషల్ సీబీఐ జడ్జి అజయ్ గుప్తా వెల్లడించారు. దీనిపై ఆగస్టు 7న కోర్టు తన ఉత్తర్వులను వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 13 మంది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండగా వారి కస్టడీని ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు, మధ్యవర్తులతో సహా 13 మందిపై బీఎన్ఎస్ అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ 360 మంది సాక్షులను, 422 ఆధార పత్రాలను సీబీఐ చేర్చింది. మరోవైపు నిందితుల్లో కొందరికి పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించారంటూ దాఖలైన పిటిషన్పై కూడా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఆర్టికల్ 21 ప్రకారం పారదర్శక విచారణ కోసం ఈ పరీక్షలు అవసరమని వాదించగా, సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ వీకే పాఠక్ ఈ పిటిషన్ చెల్లుబాటు కాదని తీవ్రంగా వ్యతిరేకించారు.